ఎక్స్క్యూజ్ మీ. మాధవి గారు. చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నాకు మీతో చిన్న పని పడింది. నాతోనా? అవును. తప్పకుండా చేస్తాను, చెప్పండి. నేను తెలుగులో మొదటి నుంచి పూరే. ఒక్క అక్షరం సరిగ్గా రాయలేను. మీకు తెలుగు షార్ట్ అండ్ టైపింగ్ బాగా వచ్చు కదా? వచ్చు. అయితే నేను ఒక లెటర్ డిక్టేట్ చేస్తాను, కాస్త టైప్ చేసి పెట్టండి. కింద సంతకం మాత్రం నేనే కష్టపడి ఎలాగోలో పెడతాను, మీరు పెట్టకండి. భలే వాళ్ళే, మీ ఉత్తరం కింద నేనెలా సంతకం పెడతాను? ఆ అర్హత మీకే ఉంటుంది. జస్ట్ జోక్ చేస్తున్నానులేండి. అయినో. రండి, నా సీట్ దగ్గరికి వెళ్దాం. చెప్పండి మేడం. అదేంటండి అలా సిగ్గుపడిపోతున్నారేంటి? లెటర్ డిక్టేట్ చేస్తానన్నారు కదా? చేస్తానన్నాను, కానీ ఇది మామూలు లెటర్ కాదు, టకటకా చెప్పేయడానికి. లవ్ లెటర్, పైగా ఫస్ట్ టైం రాస్తున్నాను. అందుకే గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఏం రాయాలో ఎలా రాయాలో, అసలు బిగినింగ్ ఎలా ఉండాలో అర్థం కావడం లేదు. అయితే మీరు ప్రేమలో పడ్డారన్నమాట. కంగ్రాచులేషన్స్. మీ ప్రేమ తప్పకుండా ఫలించాలని, మీరెప్పుడూ ఇలాగే ఆనందంగా కళకళ్లాడుతూ నవ్వుతూ ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ప్రేమలేకైతే మీ మాటలన్నీ నాకు తెలిసిపోతాయి కదా, ఎలా? అలాంటి సీక్రెట్స్ నేను మీకు డిక్టేట్ చేయనులేండి. అమ్మా, ఆశ దోశ అప్పడం ఫార్మల్ గానే డిక్టేట్ చేస్తాను. మరి దానికి ఇంతగా ఆలోచించడం దేనికి? చెప్పండి, క్షణంలో టైప్ చేసేస్తాను. ప్రియాతి ప్రియమైన రమేష్ గారి పాద పద్మాలకు. చిచి, అలా బాగోదు కదా. ప్రియాతి ప్రియమైన రమేష్ గారికి. ఏమైందండి? ఎందుకలా ఉన్నారు? సడన్ గా సీరియస్ గా మారిపోయారేంటి? అదేంటండి, ఏమైంది? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? ఐఎమ్ వెరీ సారీ. ఐ హోప్ ఐ డెంట్ హర్ట్ యూ. చాచా, భలే వాళ్ళే, అలాంటిదేం లేదు. కంట్లో ఏదో నలక పడితేనా? భలేగా చెప్పారులేండి. ఒక కంట్లో అయితే నలక పడుతుంది, రెండు కళ్ళల్లోనూ ఒకేసారి నలకలు పడతాయా? మీరేదో దాస్తున్నారు. అబ్బే, అదేం లేదు. ఒకవేళ ఉన్నా దాన్నెప్పటికీ దాచిపెట్టడమే మంచిది. ఏంటది? అబ్బే, ఏం లేదు, ఏం లేదు. మీరు లెటర్ డిక్టేట్ చేయండి. మీరంటే నాకు చాలా ఇష్టం, చాలా అభిమానం. ఆ విషయం మీకు ఇప్పటికీ 100 సార్లన్నా చెప్పుంటాను. మిమ్మల్ని కలవక ముందు నుంచి మీరంటే నాకెంతో గౌరవం. మీతో పరిచయం ఏర్పడ్డాక ప్రతిరోజు మిమ్మల్ని కలవాలనిపిస్తోంది. అసలు ఒక్క నిమిషం కూడా మీకు దూరంగా ఉండలేకపోతున్నాను. యునో, ఐ థింక్ దిస్ ఇస్ లవ్. ఈ మాట చెప్పడానికి సిగ్గేస్తున్నా చెప్పక తప్పడం లేదు. మిస్టర్ రమేష్, ఐ లవ్ యూ వెరీ మచ్. ఐ రియల్లీ లవ్ యూ వెరీ మచ్. మీరన్నా, మీ మనస్తత్వం అన్నా, మీ మంచితనం అన్నా నాకు చాలా చాలా ఇష్టం. ఈ విషయం గురించి మా నాన్నగారితో కూడా మాట్లాడాను. ఆయన ఒప్పుకుంటారన్న నమ్మకం నాకుంది. మీకు కూడా నేనంటే ఇష్టమని నేను నమ్ముతున్నాను. మీరు ఊ అంటే మనం త్వరలోనే పెళ్లి చేసుకుందాం. ఇట్లు ప్రేమతో సారిక. చాలా విషయం అంతా చెప్పేశా కదా? విషయం అంతా చెప్పేసినట్టే ఒక్క ముక్కలో తేల్చేశారు. థ్యాంక్ యూ. ఏంటండి, మీ కళ్ళు ఒకసారి పరీక్ష చేయించుకోండి. ఊరికి అలా నీళ్లు కారకూడదు. ఏమన్నా ప్రాబ్లం ఉందేమో. ఉందేమో మరి. అదేదో పాటుంది కదా, కళ్ళల్లో ఉన్నదేదో కన్నులకే తెలుసు అని. అలాగే వాటి ప్రాబ్లం వాటికే తెలుస్తుంది, మనకెలా అర్థమవుతుంది? అయ్య బాబోయ్, ఏంటండి కళ్ళు పరీక్ష చేయించుకోమంటే ఇంత పెద్ద డైలాగ్ చెప్పేశారు? ఐమ్ సారీ. ఇంతకీ డిక్టేషన్ పూర్తిగా తీసుకున్నట్టేనా? తీసుకున్నాను. బాగా డిక్టేట్ చేశారు. చాలా మంది బతుకుల్ని డిక్టేట్ చేశారు. ఏమన్నారు? అబ్బే, ఏం లేదు, ఏం లేదు. బాగా డిక్టేట్ చేశారు అన్నాను. నిజంగా ఇది నా మొదటి ప్రేమలేఖ. మీరు ధైర్యం చెప్పడంతో గబగబా చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. ఏం తప్పులున్నాయో ఏంటో, ఉన్నా మీరు సరిదిద్దుతారనుకోండి. అవును, నేనందుకే కదా ఉన్నాను.
అయినా చిన్న చిన్న తప్పులున్నా ఆయనేం అనుకోరండి. ఆయన చాలా మంచి ఆయన. పైగా లవ్ లెటర్ కదా, ఎన్ని తప్పులున్నా లవర్ పట్టించుకోరు. అవును, నిజమే. ఈ లెటర్ని వెంటనే టైప్ చేసి నాకు ఇవ్వాలి. నేను ఇక్కడే ఉంటాను. రమేష్ గారు ఇంకా ఆఫీస్కి వచ్చినట్లేరు. మీరు టైప్ చేసేయంగానే నేను కింద అందమైన సంతకం చేసి ఓ ఎన్వలప్ లో పెట్టి ఆయన రూమ్ లో ఉంచేసి వస్తాను. అయ్యో, ఎక్కువ టైప్ చేస్తున్నారు కదా, కళ్ళు బాగా స్ట్రైన్ అయినట్టున్నాయి. ఇవాళ ఈవినింగ్ ఇంటికి వెళ్తూ వెళ్తూ తప్పకుండా కళ్ళు పరీక్ష చేయించుకోండి, ఎందుకైనా మంచిది. అలాగే, తప్పకుండా. నేను అలా క్యాంటీన్కి వెళ్ళి కూల్ డ్రింక్ తాగొస్తాను. ఈలోగా నా లెటర్ టైప్ చేసేయండి. అలాగే. క్షణంలో ఎంత మార్పు! ఊహకి నిజానికి నడుమ గీత చాలా చిన్నది. ఒక్క నిమిషంలో బతికే మారిపోయింది. జీవితం ఎంత చిత్రమైంది. ఏమండి, ఎందాక వచ్చింది? ఇదిగో మొదలు పెట్టేస్తున్నాను. చిటికలో అయిపోతుంది. మీకు తెలుసు కదా, నేను చాలా త్వరగా టైప్ చేసేస్తాను. ఆ విషయం తెలిసే కదా మిమ్మల్ని టైప్ చేయమంది. మీరు ఈ టైంకి ఇప్పుడు ఇక్కడ దొరుకుతారో లేరోనని ఆలోచిస్తూ వచ్చాను. కరెక్ట్ టైంకి కరెక్ట్ ప్లేస్ లో దొరికారు. అవును, కరెక్ట్ టైంకి కరెక్ట్ ప్లేస్కి వచ్చారు. కరెక్ట్గా ప్రవర్తించారు. తప్పుగా ఆలోచించిన ఓ మనసుని కూడా కరెక్ట్ చేశారు. ఏంటండి మీరు మాట్లాడేది? యునో, యూ హ్యావ్ గాట్ ఎ వీక్నెస్. మీకు తెలియకుండా మధ్య మధ్యలో మీరెక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. అవును, దట్ ఈస్ మై వీక్నెస్. సరే, ముందు ఆ లెటర్ టైప్ చేయండి. తప్పులే ఉండవులేండి, మీరు కదా టైప్ చేసింది. పొరపాట్లు మానవ సహజం కదండి. ఒకవేళ ఎక్కడన్నా ఏదో ఆలోచిస్తూ ఏదన్నా అలా ఏం జరుగుండదు. అది ఇవ్వండి. ఆయన వచ్చేలోగా నేను గబగబా సంతకం పెట్టి ఆ రూమ్ లో పెట్టేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ హ్యావ్ రియల్లీ డన్ ఎ వెరీ గుడ్ ఫేవర్. దీనికి బదులుగా మీకేం కావాలో అడగండి. దీనికి బదులుగానా? అవును. ఏ? దీనికి బదులు ఉండదు, వదిలేయండి. అంటే? మీరే అన్నారు కదా, ఒక్కోసారి నా లోకంలోకి నేను వెళ్ళిపోతూ ఉంటానని. ఇప్పుడు కూడా అలాగే వెళ్ళిపోయాను. ఏమనుకోవద్దు. బాగానే ఉంది వరుస. అవును, వరుస బాగానే ఉంది. యూనో, నాకు తెలుగులో సంతకం పెట్టడం రాదు. అసలు రాయడమే రాదంటున్నాను కదా. ఇప్పుడు నేను సైన్ చేస్తే చాలా చండాలంగా ఉంటుంది. ఉత్తరం ఎంత బాగున్నా ఆ సంతకం చూసి రమేష్ గారు పారిపోతారేమోనని నా భయం. అందుకని ఇంగ్లీష్లోనే పెడతాను, సరేనా? అలాగే, మీ ఇష్టం. భాషదే ఉంది, భావం ముఖ్యంగాని. వెల్ సెడ్.
ఓ ఖాళీ ఎన్వెలప్ ఇస్తారా? మీరు నాకు ఇంకో చిన్న ఫేవర్ చేసి పెట్టాలి. చెప్పండి, ఏంటది? ఏం లేదు, నేనిప్పుడు ఆ గదిలోకి వెళ్ళి ఈ ఎన్వెలప్ అక్కడ పెట్టొస్తే చూసిన వాళ్ళకి ఎవరికైనా అనుమానం రావచ్చు. మీరైతే ఏదో పని మీద అక్కడికి వెళ్ళొచ్చినట్టుంటుంది. కాబట్టి ఈ ఎన్వెలప్ ని మీరే తీసుకెళ్లి ఆ గదిలో పెట్టిరండి. నేనా? అవును, మీరే. అదేంటి అంతగా ఫీల్ అయిపోతున్నారు? రోజు మీరెన్నో ఉత్తరాలు అక్కడ పెట్టొస్తూ ఉంటారు కదా. అంటే అది కాదు, అంటే అది ఇది అన్ని ఉత్తరాలు లాంటిది కాదు కదా. ఆఫ్ కోర్స్, కానీ దానికి మీరిబ్బంది పడిపోవడం దేనికి? ఏదో మీరే ఈ ఉత్తరం రాసినట్టు. నేను కదా రాసింది. మాట్లాడరేంటండి, అలా తలొంచుకుని నించుండిపోయారే? చెప్పండి. ఏం చెప్పను? ఎన్వెలప్ ని రమేష్ గారి రూమ్ లో పెట్టి రమ్మన్నాను. అప్పుడే మళ్ళీ మీరు మీ లోకంలోకి వెళ్ళిపోయారా? అబ్బే, అదేం లేదు. దానిలా ఇవ్వండి. ఆల్ ది బెస్ట్. నేను మీకు చెప్పాల్సిన మాట మీరు నాకు చెప్తున్నారు. ఏదైతే ఏమైందిలేండి, ఆయన ఎవరో అన్నారు. అదేంటి, ఎడం కుడైతేనో కుడి ఎడం అయితేనో పర్వాలేదన్నారు. అలాగే ఇది పర్వాలేదు. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి, ఆయన వచ్చేస్తారు. ఆయన సంగతి తెలిసిందే కదా, చాలా స్ట్రిక్ట్. టైం అంటే టైమే. అవును, టైం అంటే టైమే. నేనే టైం తప్పొచ్చాను. నా టైం బాగోక. అయ్య బాబోయ్, మళ్ళీ మొదలు పెట్టారు. ఒక పదం దొరికితే చాలు, దాని చుట్టూ కవిత్వం అల్లేస్తారు. నా వల్ల కాదు బాబు. ఐఎమ్ సారీ. ఇప్పుడే ఈ ఎన్వెలప్ని అక్కడ పెట్టేసి వస్తాను. థ్యాంక్ యూ. ఏంటండి ఇంతసేపు చేశారు? ఇంతకీ పని అయిపోయిందా? అయిపోయింది, నా పని అయిపోయింది. అది మీ పని కాదండోయ్, నా పని. అదే మీ పని, నేను పూర్తి చేసేసాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ అని నేనెలా అనగలను చెప్పండి? అదేంటి? ఎందుకంటే మీకు మళ్ళీ ఈ ప్రేమలేఖ రాసే అవకాశమే రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ లేఖ అందిన వెంటనే ఆయన మిమ్మల్ని పెళ్లి చేసేసుకోవాలని కోరుకుంటున్నాను. హౌ వెరీ కైండ్ ఆఫ్ యూ. థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ యువర్ గుడ్ విషెస్. మర్చిపోయాను, ఆయన వచ్చేలోగా నేను ఇక్కడి నుంచి బయటపడాలి. హీ మస్ట్ బి ఆన్ హిస్ వే. వెళ్ళొస్తాను. సీ యూ లేటర్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.